రోగాలకి మూల కారణం బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్. ఆటో ఇమ్యూన్ థైరాయిడిటీస్ అవనియండి, హషిమటోస్ థైరాయిడ్ ప్రాబ్లం అవనియండి, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటిక్. బాడీలో ఇన్ఫ్లమేషన్ అన్నది ఎప్పుడూ మనం తగ్గిస్తూనే ఉండాలి మంచి మంచి ఫుడ్స్ తీసుకొని. ఇంతకు ముందే నేను ఒక పవర్ఫుల్ డ్రింక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్ఫుల్ డ్రింక్ అని ఒక వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్ లో పెడతాను, తప్పకుండా చూడండి. బట్ ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం అంటే ఏ ఫుడ్స్ తింటే ఈ ఇన్ఫ్లమేషన్ అన్నది బాడీలో తగ్గుతుంది, మనకి చాలా మంచి జరుగుతుందో అది ఇప్పుడు మాట్లాడుకుందాం. సింపుల్ గా చెప్తాను, 5 గ్రూప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1 omega-3. omega-3 ఏంటంటే ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు COX-2 అన్న ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి అనమాట. దాన్ని ఆ ఇన్ఫ్లమేటరీ మెకానిజం వెళ్ళి ఇది బ్లాక్ చేస్తుంది అనమాట. మన బాడీని ఇన్ఫ్లమేషన్ రాకుండా భలే కాపాడుతుంది అనమాట. ఎందులో దొరుకుతాయి ఈ omega-3? చక్కగా ఫిష్ లో దొరుకుతుంది. అదే వెజిటేరియన్స్ కి వాల్నట్స్, అవిసి గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఇందులో పుష్కలంగా omega-3 డెఫినెట్ గా లభిస్తుంది. సో అందుకనే మీరు డైలీ బేసిస్ లో రోజుకి తినడం అన్నది ప్రారంభించాలి, అది మీ బాడీకే చాలా మంచిది. రెండోది స్పైసెస్, మన వంట గదిలో దొరికే స్పైసెస్. అందులో మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే టర్మరిక్ అంటే పసుపు, జింజరు అంటే మన అల్లం, గార్లిక్ అంటే వెల్లుల్లి. సో ఈ పసుపులో కుర్కుమిన్ అన్న ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం ఉంటుంది అనమాట. ఇది మనం జస్ట్ పసుపు తీసుకుంటే అబ్జర్వ్ అవ్వదు అనమాట. అందుకనే మనం బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలను యాడ్ చేసి తీసుకుంటే దాని బయో అవైలబిలిటీ 2000% టైమ్స్ పెరుగుతుంది అనమాట. అంటే చక్కగా మన బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. సో టర్మరిక్ తీసుకునేటప్పుడు దయచేసి బ్లాక్ పెప్పర్ను కూడా యాడ్ చేసి తీసుకోవాలి. ఇంకో చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడన్నా స్ట్రెస్గా ఉన్నారు, ఇంటికి ఆలస్యంగా వచ్చారు, నిద్ర సరిగ్గా లేదు, సిక్ అయ్యేటట్టున్నారు, జలుబు కఫం వచ్చేటట్టు, అలాంటి టైం అప్పుడు నేనైతే ఏం చేస్తాను తెలుసా అండి, చక్కగా వేడి నీళ్ళలో మంచిగా పసుపు, మిరియాలు చక్కగా వేసుకొని, తర్వాత జింజర్ కూడా కట్ చేసి చాప్ చేసి వేసుకొని చక్కగా మరిగించి ఫిల్టర్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని చక్కగా తాగితే భలే, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్ భలే పనిచేస్తుంది అనమాట. ఇది డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ గుర్తుపెట్టుకోండి. మూడోది లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ అంటే మన ఆకుకూరలు, దాంతోపాటు కెరోటినాయిడ్స్. ఇవేంటంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఎట్లన్నా ఇన్ఫ్లమేషన్ ని బాగా ఫైట్ చేసి ఎట్లన్నా తగ్గించేస్తుంది అనమాట. ఇది దాంతో పాటు అంతేకాకుండా ఈ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, కెరోటినాయిడ్స్ అంటే క్యారెట్స్, ఇవి బాంబ్ స్క్వాడ్ లా పనిచేసి జరిగిన డ్యామేజ్ ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. మనకు బాడీకి ఎంతో మంచి చేస్తుంది అనమాట. నాలుగోది గ్రీన్ టీలో ఏముంటది, ఈజీసీజీ అని ఉంటది. ఇదేంటంటే సెల్యులార్ లెవెల్లో బాడీని రిపేర్ చేసి, డ్యామేజ్ని రిపేర్ చేసి అన్ని రకాలుగా మనకి ఎంతో మంచి చేకూరుస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఈ గ్రీన్ టీ ప్రూవెన్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి, ఇన్ఫ్లమేషన్ కి భలే పనిచేస్తుంది. నెక్స్ట్ 5వ పాయింట్ ఏంటంటే బెర్రీస్. ఫ్రూట్స్ లో బెర్రీస్ భలే మంచివి అనమాట. దీంట్లో యాంథోసయానిన్స్ అని ఉంటాయి. ఈ యాంథోసయానిన్స్ టిష్యూ స్వెల్లింగ్ కాజ్ చేసే జీన్ ని వెళ్ళి అణచవేస్తుంది అనమాట. ఇట్లా అణచివేయడం వలన ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ రాదు. ఈ బెర్రీస్ కి ఎగ్జాంపుల్ ఏంటి, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్. మొన్న ఎవరో మెసేజ్ చేశారు, డాక్టర్ గారు ఇక్కడ బెర్రీలు దొరకట్లేదు, ఇంకేం అంటే బెర్రీలు ఉంటే బెర్రీలు తినాలి, లేకపోతే మిగతా 4 కూడా చెప్పాను కదా, ఏది ఉంటే దాన్ని అది సద్వినియోగపరచుకోవాలి. లేని దాని గురించి ఎప్పుడూ ఆలోచించుకోవద్దు, ఉన్నది సద్వినియోగపరచుకోవడం అది తెలివైన లక్షణం. సో మీరు ఇట్లా మంచి మంచి పదార్థాలు తినడం వల్ల మీ ఇన్ఫ్లమేషన్ ని మీరు తగ్గించుకుంటున్నారు. అదే కాకుండా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసేవి తినకుండా ఉండాలి. అంటే ఏంటి, ప్రాసెస్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, రిఫైన్డ్ షుగర్స్ అంటే పంచదార, తర్వాత ఈ బ్రెడ్, ఇవన్నీ బాగా మానేయాలన్నమాట, కంప్లీట్ గా మానేయాలి. అదే కాకుండా ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, సీడ్ ఆయిల్స్, సాఫ్లవర్ ఆయిల్,
కనోలా ఆయిల్స్, ఇవన్నీ మట్టుగా బాగా కట్ చేయాలన్నమాట. అంటే ఏది తినాలో తెలుసుకోవడం అన్నది ఎంత ముఖ్యమో, ఏది తినకూడదో అది కూడా తెలుసుకోవడం అంత ముఖ్యం. సో దట్ మీరు తినకుండా ఉండొచ్చు అనమాట. ఇంకవన్నిటితో పాటు అన్నిటికీ మూల కారణం స్ట్రెస్. సో ఎప్పుడన్నా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చక్కగా టైంకి పడుకోవడం. మీకు తెలుసా రీసెర్చ్ ఏం చెప్తుందో, స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు 1 గంట ఎక్స్ట్రా మీరు పడుకుంటే మీరు ఆ స్ట్రెస్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ ముందు కానీ, ఏదైనా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్స్ ఉన్నప్పుడు కానీ 1 గంట ఎక్స్ట్రా పడుకోవాలన్నమాట. అట్లా మీరు స్లీప్ బ్యాంక్లో స్లీప్ని మీరు ఎక్కువగా సేవ్ చేసుకుంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో బాగా హ్యాండిల్ చేస్తారు. ఇదంతా రీసెర్చ్ ప్రూవెన్. సో దీన్ని బట్టి మంచి ఆహార పదార్థాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోండి. ఏవి తినకూడదో ఆల్రెడీ మీకు తెలుసు. మీ ఆరోగ్య జాగ్రత్తగా చూసుకొని స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడిటేషన్ ఇవన్నీ చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ నుంచి.